షర్మిల గురించి పాట రాస్తే నేను చంపేస్తామని బెదిరించారా ఎవరైనా? అవును. ఎవరు? వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళు? ఆయన పేరు ఏదో ఉంటుందన్న, ఏదో ధీరజ్ రెడ్డి ఏదో పేరు ఉంటుంది బహుశా, నాకు పేరు కూడా గుర్తులేదు. సంబంధం ఉందా దాంట్లో? ఇంకేమన్నా నేను అంత పెద్దగా ఏమో ఆలోచించలే. ఎందుకు ఆలోచించాను అంటే నిత్యం సచ్చి బతికేటోళ్ళ గురించి నేను ఫైట్ చేస్తున్నా. ఎప్పుడో ఒకసారి చచ్చే నేను ఆలోచించే దాని గురించి. సుక్క రామ్ నర్సే అర్బన్ నక్సలైట్ అని నేను అంటాను, మీరేమంటారు? ఇంకా అది నేనేమంటే అర్బన్ నక్సలైట్ అంటే దేనికి ఆల్మోస్ట్ నక్సలైట్లు ఉన్నారు, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అవును, అంటే నా ఫ్యామిలీ నక్సలైట్ అని నేను కావాలి లేదు కదన్నా. అంటే మీకు హావభావాలు మీలో ఉన్నాయి అంటే నేనేమంటే మీరు అన్నదాన్ని నేను కూడా ఏమంటే నిజం మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అనుకుంటే, తిరుగుబాటు చేస్తే అర్బన్ నక్సలైట్ అనుకుంటే, 100 మంది ఒకవైపు ఉండి ఒక్కడే ఒకవైపు ఉంటే అది నక్సలిజం అనుకుంటే, నిజంగానే రాజ్యం మీద రాజ్యం ఎంత బలమైంది అయినప్పటికీ ఆ రాజ్యం మీద ఆటనో పాటనో మాటనో బుద్ధిని వెపన్ చేసి ఎన్కౌంటర్ చేసేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది నక్సలైట్ అయితే గానీ, ఒకవేళ ఇవన్నీ నక్సలైట్ అర్బన్ నక్సలైట్ అనుకుంటే అటనే అనుకోరు. ఇబ్బంది నీతిగా బతికేటువంటి నక్సలైట్ అనుకుంటే నేను నక్సలైట్నే. మీకు ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళాలనిపించిందా? గన్ను పట్టుకోవాలనిపించింది? అంటే నేనేమంటే అన్న ఈ విషయానికి వస్తే వెపన్ పట్టుకుంటే క్రైమ్. అప్పుడున్న పరిస్థితులు అది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఆ పరిస్థితిలో వాళ్ళ త్యాగాలు ఇలా మనం ఇట్లా బతున్నాం అంటే వాళ్ళ త్యాగాలు ఉన్నాయి. ఇవాళ గడిచిగడ్డ ఎక్కినాక పబ్లిక్ కూడా చాలా రకాలుగా మాట్లాడతారు. కొంతమంది పెద్ద మనుషులు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళు ఏం జరిగింది వాళ్ళ వల్ల ఏం జరిగింది అనేది. ఇలా నీ ముడ్డికి బట్టి ఉందంటేనే ఎవడు కారణం ఏంది కారణం అనేది కొన్ని తెలియకుండా మాట్లాడుతుంటారు. అంటే తెల్లంగి వచ్చిన తర్వాత రూపం మారిపోతుంది కదన్నా, రకరకాల మాట్లాడతారు. కాకపోతే వాళ్ళ పుణ్యంతో కొంత స్వేచ్ఛగా ఉన్నాం అనేది మాత్రం నమ్ముతా. ఏడుదాకా ఎందుకు సోయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి 15 రోజుల ముందు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు ఎలక్షన్ జరిగిన తర్వాత నక్సలైట్లు ఉన్నప్పుడే బాగున్నది రాజ్యం అని మాట్లాడాడు. అలాంటి సీఎం అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి నక్సలైట్లు ఉంటే బాగుంటుంది అని అంటే నక్సలైట్లు మంచోళ్ళు అన్నట, చెడ్డోళ్ళు అన్నట? మంచోళ్ళు అన్నట్టే కదా. మరి అలాంటి నక్సలైట్ నేను కేవలం పాట పాడినందుకే నక్సలైట్ బిడిదిస్తా అంటే నేను ఆహ్వానిస్తే ఇబ్బంది ఏం లేదు. నాకు ఆడ తుపాకీ లేదు, 2 అడవిలోకి పోయి తుపాకీ పట్టుకుని చచ్చిపోయేంత ఏమంటారు ఆ త్యాగం నేను చెయ్యను. ఎందుకు చేయను అంటే నా భార్య పిల్లలు నా ఫ్యామిలీ బాగుంటేనే నేను బయట ఉంటా, లేకపోతే బయట ఉండా. అంటే ఇప్పటిదాకా చనిపోయిన మేధావులు, ఉద్యమకారులు, ఆ త్యాగమూర్తులంతా కూడా వాళ్ళ ఫ్యామిలీని సైతం త్యాగం చేసి వెళ్ళిపోయారు. నేను నా ఫ్యామిలీని త్యాగం చేసి రోడ్డు మీద వేసి బయటికి పోయి కొట్లాట చేసి అంత ఏమంటారు అంత పెద్దోని కాదు నేను. ఓకే, ఇప్పుడు మీరు ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? అసలు మీది ఏ విలేజ్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా పక్కూరే, మా సంస్థ నారాయణపూర్, మా పూజమ్మ మా పక్కూరే. ఏం పేరన్నా వదిన పేరు? పూజమ్మ. పూజమ్మ. ఎందుకన్నా పూజ అనొచ్చుగా పూజమ్మ అంటారేంటి? నాకు అలవాటు అన్నట్లా. పూజమ్మ అంట. అయితే ఏమంటే అంటే ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి. ఇప్పుడు పూజమ్మ అనడం ఒక ఎత్తు, పూజ అనడం ఒక ఎత్తు. అది తెలియాలనే నేను అన్నాను. ఎందుకంటే చాలా మంది ఉంటారు భార్యని ఏం దిగింది రకరకాల మాట్లాడుతూ చూస్తుంటా నేను. ఏమొచ్చా దానివల్ల? ఏం రాదు. వాళ్ళ మనసు నొప్పియడం తప్ప దానివల్ల ఏమి రాదు. ఆ కనీస ఎథిక్స్ సోయి ఉండక మాట్లాడతారు. ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? ఏం లేదు, ఉత్తగానే నేను ప్రజానాట్య మండలిలో పనిచేసేటప్పుడు వాళ్ళ కాలేజీ ఆ స్కూల్కు ఏమంటారు ఒక నాటకం నేర్పేది ఉండే, తెలుగు మహాసభలకు ఇన్స్ట్రక్టర్గా పోయినా. అక్కడ చూసి నేను మిమ్మల్ని మీకు ఇష్టమైతే నేను చేసుకుంటా అన్న డైరెక్ట్. అప్పుడు ఈ ఫోన్కి అంత ఏం లేదు. నాకు అంటే చిన్న ఫోన్ ఉండే, నాకు అక్కడ G5 ఫోన్ ఉండేది, చైనా ఫోన్. చేసుకుంటా అంటే ఆమె కామన్గా చెప్పవలుతుంది అనుకుంటే వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ చూస్తే ఒక లెటర్ రాసిన. మీరే రాశారా? నేనే రాసిన. అక్కడి నుంచి స్పందన లేదు. లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్తో పాటు 6 నెలల తర్వాత తిరిగి వచ్చింది, మ్యారేజ్ చేసుకున్నాం. అంతే. అంతేనా? సింపుల్. అదేంటి అప్పుడు మాట్లాడుకునేది లేదు. అప్పుడు చెంపబలుగుతానే ఎందుకన్నది మీరు లెటర్ రాసిన తర్వాత ఏం చేసిందంటే తనకున్నటువంటి ఆలోచన మేరకు ఎవరైనా ఏంది అసలు ఈయనెవరు అనేటువంటి అంటే ఆమెకున్న పరిచయాలు, వాళ్ళ క్లాస్మేట్లు, మా ఊర్లో వాళ్ళ క్లాస్మేట్లు పరిచయాలు ఉంటాయి కదా. ఏంది ఆయన, ఏంది జెన్యునా కాదు, అసలు ఏంది ఆయన ఎలాంటి వాడు. అప్పటికి నాకేం పేరుండే అంటే రామ్ నరసయ్య తిరుగుతాడు బాగా, ఈయన ఏడ పాట పాడేది ఉంటే అడిగి పోతాడు, ఏడ డప్పులు కొడతాడు, పాట కూడా పాడారు. ఆ పాట పాడాను ఒక్కటి అంటే ఇట్లా మాట్లాడుతుంటారు. నేను నాకు ఆ పేరుండే, అయినా సరే ఆ పేరు ఉన్నప్పుడు కూడా మా పూజమ్మ మరి ఆమెకి ఏమనిపించింది. ఇప్పటికి మీరు పేపర్ మీద కూడా రాయలేదంట పాట, ఎందుకని అసలు? ఏదన్నా ఒక పాట పాడారు ఫ్యామిలీ గురించి,
పేపర్ మీద కూడా రాయలేదు అంటే ఇప్పటికి మరి ఎక్కడ రాయలే. ఏందన్నది బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మలే ముస్తాబయొస్తి రామ్ నరసయ్య, గా ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య, నేను మస్తుగా ముస్తాబయొస్తి రామ్ నరసయ్య, నీ పాటలకు అగ్గిదలుగా రామ్ నరసయ్య, నన్ను పట్టున మోసం చేస్తేవి రామ్ నరసయ్య. అంటే ఒకవేళ అనుకుంటా, నేను ఎప్పుడు ఇంటికాడ ఉంటారు కదా, ఆమె అనుకుంటే వీళ్ళు ఇట్లా అనుకుంటారా అని తరగాల. అంచు దోతి గొంగడేసి రావు నరసయ్య, నువ్వు 10 మందిల పాడుతుంటే రాము నరసయ్య, నీ కాలి గజ్జ సప్పుడింటే రాము నరసయ్య, నా గుండె జల్లు మన్నదయ్య రాము నరసయ్య, మాయ మాటలెన్నో చెప్పి రాము నరసయ్య, నన్ను మా వల్లకు ఎడవాప్తివి రాము నరసయ్య, ప్రశ్నించే పాట కాడ రామ్ నరసయ్య, రాజ్యం పగబట్టగల్ల నిన్ను రాము నరసయ్య, ఇక నీకేమన్నైనదంటే రాము నరసయ్య, మేము దిక్కులేని పక్షులమే రాము నరసయ్య. అంటే ఇట్లా అనుకుంటా, అలా అనుకుంటారని మీనింగ్ తో రాశారు. సూపర్ అని బాగుంది. అంటే ఉత్తగా అనుకున్నాను అది. ఎందుకన్నా మరి ఈ పాటకి టైం అనుకున్నాము, అనుకున్న తర్వాత అది ఎందుకో నోటికి పట్టింది. ఇక నేను మరి ఇది పేపర్లు ఎప్పుడు రాస్తారు? రాయరగా ఈ నోటికి ఉంది కదా, వద్దాను పాట అంటే రాయకుండా ఇప్పుడు ఏంటంటే మీలాంటి ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలలో వాడిని అల్లకు ఏమో వాడితే నేను తీస్తుంది సాంగ్ చేయాలని లేదు, అది చేస్తానా. అంటే దానికి ఏమనుకుంటున్నా అంటే నేను దాన్ని ప్లాన్ చేస్తా. ప్రజల కోసం యుద్ధం అనే సినిమా చేస్తున్నారంట, అసలు ఏంటి దాని స్టోరీ? అంటే నేనేమిటంటే అది చెప్పొద్దేమో బహుశా, ఒక్క లైన్ అంటే దేనికోసం అసలు? అంటే నేనేమిటంటే ఇక్కడ ప్రభుత్వాలు అందరూ ప్రజల కోసమే అయినప్పుడు మరి యుద్ధం ఎవరి కోసం అనేది ఇంటెన్షన్. ఇక సినిమాలు అంతా చూపిస్తుంది. ఓకే అన్న, ప్రజాస్వామ్యంలో బుల్లెట్ గొప్పదా బ్యాలెట్ గొప్పదా? నేనేమిటంటే దేని సందర్భాన్ని బట్టి దాన్ని వాడాల్సిందే. ఇప్పుడు తల్లి గొప్పదా తండ్రి గొప్పదా అంటే ఏం చెప్తాం? అవి ఇద్దరు కలిస్తే మనం ఉన్నాం కాబట్టి ఇద్దరు గొప్పనే. ఇప్పుడు ఎందుకంటే నేనేమిటంటే బుల్లెట్ వాడే టైంలో బుల్లెట్ వాడాలి తప్పదు, బ్యాలెట్ వాడే టైంలో బ్యాలెట్ వాడాలి. ఏది ఇది గొప్ప అనేది చెప్పనికి లేదు. ఒకళ్ళు గట్టిగా మాట్లాడితే ఏమవుతాం, బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని చెప్పాల్సిందే. కానీ బ్యాలెట్ గొప్పదని చెప్పాల్సింది అని అంటే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ క్యాస్టెస్ ఏవైతున్నాయో, లేకపోతే ఎక్స్పోజ్డ్ అదే ఏమంటారు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బ్యాలెట్ బ్యాంక్ బలమైందని చెప్పేసి ఈ బలం వాళ్ళకి అక్కర వచ్చింది తప్ప ఈ బతకలేనటువంటి పేదలకు ఎవరికి అక్కర్రాలి. ఇప్పుడు ఎస్సీలు కావచ్చు, బీసీలు, మైనార్టీలు, ఇట్లా చాలా రకాలుగా. ఇప్పుడు ఏమంటారు శూద్రులు అయినటువంటి రెడ్డిలు శూద్రులే, అందరు శూద్రులే అని వీళ్ళేదో కొంత ఆదాయాలు ఉన్నాయి కాబట్టి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి బ్రాహ్మణులలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బ్యాలెట్ బలహీనంగానే మారినటువంటి సందర్భాలు చూసినాం కదన్నా. ఎస్సీ వర్గీకరణ అయిద్దన్న రేవంత్ రెడ్డి సంతకం పెడతా అన్నారు, పెట్టలే కదా ఇప్పుడు. అంటే నేను ఏమంటే ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నేను చిన్న క్లారిటీ ఇవ్వాలి బాగా. ఉద్యమం జరుగుతున్న సమయంలో నేనేం చేసినంటే గూటం దెబ్బల గుంపును చూడు